శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ యుగంధర్ 13వ భాగం. రచన ప్రసాద్ గారు. అచ్చాబాయ్, మంచి ఆలోచన చెప్పారు. చాలా సంతోషం. ఇక మీ ఆశీర్వాద బలం వల్ల మేము సుల్తాన్ అయితే మిమ్మల్ని వరంగల్కి సచ్చా చేస్తాం. దానిదేముంది, అలా ఖరారు వ్రాసి ఇవ్వు. రెండో కంటికి తెలియకుండా మీ సుల్తాన్ని మక్కాకు పంపే ఏర్పాటు నేను చేస్తాను అన్నాడు చెకుముకి. నిజంగానా అన్నాడు షహజాదా ఆశ్చర్యంగా. తన్ను ఇంతకాలంగా వేధిస్తున్న ఈ సమస్యను ఇంత తేలిగ్గా పరిష్కరిస్తానంటాడేమో అని క్షణాల మీద ఆ పని జరిపిస్తాను. ఖరార్ మీద నిశానీ పారే అంటూ ఒక తాళపత్రాన్ని అందించాడు. షహజాదా మారు మాట చెప్పకుండా తాళపత్రాన్ని గ్రహించి బల్ల మీద ఉన్న గంఠాన్ని అందుకున్నాడు వ్రాయటానికి. అది అలా ఉండాలి, కార్యసూర్యుడి లక్షణం. వ్రాయి బాబు, నేను చెప్పినట్లు వ్రాయి. శ్రీ 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 చెకుముకి శాస్త్రికి, కాబోయే వరంగల్ పచ్చాగారికి, ఢిల్లీ సుల్తాన్ ఈ కాబోయే లెందుకు శాస్త్రీబాయ్. అలా కాదు, ఇది మంత్రసిద్ధి ఉన్న తాళపత్రం. ఇందులో ఎలా వ్రాస్తే అలా జరుగుతుంది. అందుకు నా ఏడుపు అన్నట్లు సుల్తాన్ కాగానే పేరు మామూలుగా మార్చుకుంటారుగా. నీకే పేరు ఇష్టం? నాకు అన్ని పేర్లు ఒకటే. అలా అంటే కాదు, నీకు ఏ పేరు ఇష్టం చెప్పు. మీకు నచ్చింది పెట్టండి, అదే నా ఇష్టం. అచ్చా, అలా అన్నావు, బాగుంది. నీవు మహాపురుషుడివి. మీ మహాపురుషుడు ప్రవక్త మహమ్మద్, అందుకోసం నీకు మహమ్మద్ బీన్. ఆ సమయంలో వీధిలో నుండి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అనే కేక వినిపించింది. ఆ కేక వినటంతోనే పిచ్చివాడు అన్నాడు షహజాదా. అయ్యయ్యో, పేరు గుణకం వేసి చెప్తుండగా పిచ్చి అని కోరుకున్నావేం? నా పిచ్చి షహజాదా, ఏమైందేమిటి? నీ పేరు మహమ్మద్ బీన్ తుగ్లక్ అని వచ్చింది. నీకు దశ పట్టాలంటే ఇలా వ్రాసుకోవాల్సిందే. దశ పట్టాలే గాని అంతకన్నా ఘోరంగా అయినా వ్రాస్తాను అంటూ వ్రాయటానికి ఉపక్రమించాడు. మహమ్మద్ బీన్ పిచ్చి తుగ్లక్ వ్రాయు ఖరారు నామ. మా తండ్రి గారు ఢిల్లీ సుల్తాన్ అయిన గుయిజుద్దీన్ తుగ్లక్ వారిని 2 నెలల్లో మక్కాకు పంపి నేను సుల్తానైన వెంటనే మిమ్ములను ఓరుగల్లుకు పచ్చాగా చేస్తాను. సంతకం పెట్టు అన్నాడు చెకుముకి. షహజాదా సంతకం పెట్టాడు. షహజాదా సంతకం పెట్టిన తాళపత్రాన్ని చెకుముకి శాస్త్రికి అందించాడు. శాస్త్రి దాన్ని భక్తి ప్రపత్తులతో స్వీకరించి కళ్ళకద్దుకొని తరువాత ఆంగవస్త్రంలో భద్రం చేశాడు. ఇంతలో పెద్ద కొజ్జా ప్రవేశించి ఖుస్రూఖాన్ ఆగమనాన్ని తెలియచేశాడు షహజాదాకు. చూశావా నా జోస్యం అన్నాడు చెకుముకి. ఆహా, ఖరారు నామం విషయంలో కూడా మీ జోస్యం ఖరారైతే అన్నాడు షహజాదా. అవుతుందిలే, దాందేముంది అన్నట్లు పోయి ఖుస్రూఖాన్ని కజకిస్తాన్ దాకా సాగనంపిరా అంటూ సెలవు పుచ్చుకున్నాడు చెకుముకి శాస్త్రి. శాస్త్రికి ఊడికోలు ఇచ్చి ఆలోచన మందిరంలో తన కొరకు వేచి ఉన్న ఖుస్రూని కలవబోయాడు షహజాదా అలుఫ్ ఖాన్. అబ్బబ్బా, ఈ వెర్రితొత్తు కొడుకు వెంబడి తిరగలేక చస్తున్నాంరా. ఏ దుర్ముహూర్తాన పుట్టాడో కానీ వాడికి సుఖం లేదు. సరికదా, మన ప్రాణాలకు కూడా సుఖం లేకుండా పోయింది కదరా అన్నాడు రామ్సింగ్ తన తోటి గస్తీ సిపాయి అబ్దుల్లాతో. అదే బాయ్, మాకీ కూడా కాళ్ళు హరిగిపోతున్నాయి. ఏమిటి చెయ్యవాలో తెలియటం లేదు. వాటికి నిద్ర లేదు, మనకి నిద్ర లేదు. వాటికి కూడు లేదు, మనకి కూడు లేదు. వీటికి దివానా అంటుంది లోకం. వీటికి జాగ్రత్త చూడవాలా అంటాడు సర్కార్. ఈ బాధ పడే కన్నా ఈ విధవను ఒక్కసారి గొంతు పిసికి అవతల పారేస్తే సరిపోయేటట్టుంది. వాడి ప్రాణాలకు మన ప్రాణాలకు కూడా పీడ వదిలిపోతుంది. ఆ మాట మాత్రం నాకే తట్టింది. అంతా పని చేస్తామా? సర్కార్కి మనవి చేశావు, ఆ పని చేస్తే మనది తల కూడా సుల్తాన్ అన్నాడు సర్కార్. ఎందుకు? వీడి పాట వీడి ఆట
సుల్తాన్ గారికి చేరింది. మాకీ పకర్ లేవు అరిచేవాడు. మాకీ చాలా దోస్తి. పూర్వజన్మలో వాడు పెద్ద రాజు అయి ఉంటాడు. వానికి నిజంగా పిచ్చి ఉంది. పిచ్చి లేదు ఉంది కనిపెట్టండి. నిజంగా పిచ్చి అయితే వదిలివేయండి, నకిలీ పిచ్చి అయితే సర్కి వేయండి అంటూ సుల్తాన్ వారు హుకుం జారీ చేసినారు అన్నాడు అబ్దుల్లా. అయితే భాయ్ ఒక పని చేద్దాం. ఇవాళ మీడు పిచ్చివాడు అవునో కాదో తెల్లవార్లు కాపలా కాసి అయినా సరే తెలుసుకుందాం. తర్వాత ఆ విషయం సర్కార్తో మనవి చేస్తే కనీసం రేపటి నుంచి అయినా మనకి విశ్రాంతి దొరుకుతుంది. అదే భాయ్ మేము కూడా సేవాలా ఉన్నాం. ఈ తెలంగి పిచ్చానికి తెలంగి రాజాకి సంబంధం ఉంటే సత్యమే అన్మో. ఆయ్ ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్. 59వ నాడు పట్టి బంధిస్తాన్. ఓరి నాయనో వచ్చాడ్రా బాబు. ఒరే అబ్దుల్లా, నీవా వీధిలోకి వెళ్ళు, నేనీ వీధిలోకి వెళ్తా అంటూ రామ్సింగ్ పక్కనున్న వీధిలోకి పరుగు తీశాడు. అబ్దుల్లా మరో వీధిలోకి తప్పుకున్నాడు. పిచ్చివాడు గెంతుతూ చెంగున దూకాడు ఆ నది వీధిలోకి. ఒరే, నన్ను చూసి పారిపోతున్నావురా పిచ్చి కొయ్యల్లారా. నేనే హిందువులు పిశాచాన్ని కాదు, తురక దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, బేతాళుణ్ణి కాదు. నన్ను చూసి పారిపోతే నాకే నష్టం లేదు. నా సాంగత్యం చేయనందుకు ఫలితం సర్వనాశనం. నాశనం ఈ ఢిల్లీ వినాశనం. మీ పిల్లాల మెల్లోని నల్లపూస నాశనం. నన్ను నమ్మండి, నా వాక్కు మక్క అంత గొప్పది. నా నాలిక మీద లక్ష్మీదేవి మొగుడి కొడుకు పెళ్ళాం ఉంది. నా అంగిట్లో పోలేరమ్మ పొయ్యి పెట్టుకొని పోపు వేయిస్తుంది. నా కంఠంలో కాలరుద్రుడు గంగమ్మతో కలిసి పార్వతి కంటబడకుండా కాపురం చేస్తున్నాడు. నమ్మండిరా నమ్మండి. పిచ్చివాడి ప్రవాసనం చూడటానికి గుంపు చిన్నగా చేరసాగింది. రామసింగు అబ్దుల్లా కూడా గుంపు వెనకాలే చేరారు. ఏరి ఇంతమంది చేరినా నా శిష్యధాములు ఒక్కడు రాలేదే. అవునులే, నా ప్రశ్నలు సమాధానం వాళ్ళ నాయనమ్మ చెప్పి ఉండదు. లేకపోతే నిత్య శంకితులకు ఈ కుర్ర కుంకలు నన్ను నమ్మి ఉండకపోవచ్చు. ఎవరి కర్మ వారిది. అందుకని నన్ను నమ్మండిరా బాబు అని వాళ్ళను పోయి బ్రతిమాలుతానా? మిమ్మల్ని అందరినీ నా వెంట పడమని బతిమాలానా? నమ్మి చెడినవాడు లేడు. నమ్మక చెడిపోతే పొయ్యేరు. అలుఫ్ ఖానుడు ఆత్రం కొద్దీ చాకనే వానిని చక్రవర్తి అని పట్టుకువచ్చి పట్టణమంతా ఊరేగించెను. విజయగర్వాన నమ్మి చెడినవాడు లేడు. నమ్మక చెడిపోతే పొయ్యేరు. వీరుణ్ణంచు సూర్యుణ్ణంచు విజయలక్ష్మి నేస్తున్నంటూ చక్రవర్తికి సన్నిహితుడై ఢిల్లీలోన మాన్యాలంది కళ్ళలోన కారం కొట్టాడు. కనుడు కళ్ళ మాటలను చెప్పాడు. నమ్మి చెడిన వాడు లేడు అని అబ్దుల్లా ఏమిట్రా వీడు పాడుతున్నది అన్నాడు రామ్సింగ్. అదేరా ఈ తెలంగి దివానా మన అలుఫ్ ఖాన్ బహద్దార్ పట్టుకువచ్చింది చాకలి పేరుని అని చెప్తాడు. హక్డా నేను కూడా విన్నాను. పేర్తాప రుద్రుడ్ ఓర్గల్మే ఉండి నాడు రాజుగారి బట్టలు ఉతికే సాకలి రేవు కాడ మోజు పడి రాజకీయ బట్టలు కట్టుకొని రాజుగారి గుర్రాన్ని మేపుతూ ఉంటే అలుఫ్ ఖాన్ సాహెబ్ పట్టుకొచ్చాడు అని అనుకుంటారు. పాపం పుణ్యం పరమాత్ముడి హోర్క. ఈ విషయం సుల్తాన్ వారికి తెలుసా? తెలిసింది లేదు అనుకుంటాను. హైరాన్ హది పెద్దవారి గొడవ మనకి ఎందుకులే బాయ్ సాహెబ్ అన్నాడు అబ్దుల్లా. అద్గది మాట. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను. మళ్ళీ మాట్లాడితే ఎత్తుకుపోతాను. వచ్చారా రండిరా నా శిష్యులు రారండిరా. రంకుమొగుళ్ళారా రారండిరా. నా ప్రశ్నకు సమాధానం తెచ్చారా? లేకపోతే వీపు వాయకొడతా. తెచ్చాం బాబు. వీపు మాత్రం వాయగొట్టకండి. వాయవ కమ్మి చస్తాం. మీ గుద్దు పడితే అన్నారు. అప్పుడే గురు దర్శనానికి వచ్చిన
కాశీ రామేశ్వరం. చేతులు జోడించి గడగడా వణుకుతూ అలా ఉండాలి. అయితే చెప్పండి. చెప్తాం, కానీ చెప్తే బంగారం చేసే విధానం చెప్తారా స్వామి? ఓ, బంగారం ఏమిటి, బూడిద చేసే విధానం కూడా చెప్తాను. చెప్పండి. మొక్కజొన్న చేనిలోన మొక్కజొన్న చెట్లు నాటి నీళ్లు పోసి చెట్టు పెంచకండే. కండె కాసెను. మొక్కజొన్న దంటు పరంగా అసలు విషయాన్ని చెప్పమన్న గురువుగారి భాషను గుర్తించాడు శిష్యుడు. కండెనేం చేశారు అన్నాడు పిచ్చివాడు. రామేశం సమాధానం చెప్పాడు. మొక్కజొన్న దంటు నుండి కండు విరిచిరి, నిక్కి దంటు తీసి నీట వేసిరి. అయితే శిష్య, మరి కండనేం చేశారు? భోంచేసి ఉంటారు, అంతేనా? అంతేననవేమ్రా బడుద్దాయ్. కండె తీసి పీచు చెక్కి వలకాట పాతి పెట్టి గోతికాడ నక్క ఒకటి కాపు ఉన్నది. అయితే ఓ నా ప్రేయమైన శిష్య, నే చెప్తా విను. నా టిప్పణం నీటి నుండి చంటు తీసి నిలువెట్టరా. గోతికాడి నక్క మీద తాటిపండు విసిరివేసి మట్టి నుండి కంచె తీసి దంటు కతకరా. అతికితే అన్నాడు కాశీ. హోరి వెర్రి దద్దమ్మ, అతికితే కండు వచ్చి దంటు తీసి దాచిపెట్టి నేలనాట ప్రేళ్ళు పుట్టి వృక్షమౌను, మళ్ళీ బ్రతుకుతుందా అన్నాడు రామేశం. ఓరి ఆనందవాచికం, చచ్చిపోయిన ప్రాణి తిరిగి వస్తుందా? పుచ్చిపోయిన కట్టె చిగురించుతుందా? అయితే ఆకారానికి లోపం లేదు, వ్యవహారానికి దోషం రాదు. జీవాత్ముడు పరమాత్మలో చేరిన ప్రేతాత్ముడు ప్రేతంలో చేరున్. ప్రేతం అంటే తెలుసా? ప్రేతం అంటే భూతం అంటే దయ్యం. దయ్యాన్ని ఎప్పుడైనా చూచావా? దయ్యం అంటే ధామ్ అంటే నేను. విశ్వరూపం సందర్శనం గురూజీ, విశ్వరూప సందర్శనం అంటూ శిష్యులు సాష్టాంగపడి నమస్కారం చేశారు. అస్మదీయ శిష్య అగ్రగణ్యులారా, నేడెంతయును నాకు ముదంబయ్యే. మీ వంటి శిష్యాధములు దొరికిన నాడు కదా పరమానందయ్య ఆనంద సాగరమని ఉప్పు నీటి సముద్రమున పడి మునకలై తన్నుకొన్నది మంచిది. మీ భక్తికి మెచ్చితిన్, మీ శ్రద్ధకు సంతసించితిన్. వరం బిచ్చెదన్ కోరుకొనుడు. ధన్యుడను స్వామి, ధన్యుడను. నేను కూడా ధన్యుడను స్వామి, ధన్యుడను. మాకు స్వర్ణయోగం నేర్పడి అంటూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు శిష్యులు. అలాగే స్వర్ణయోగం లబ్ధికి సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసికి వేదాంతం చాలినంత కావాలి. పాడండిరా శిష్యులా, పాడండి అంటూ మొదలుపెట్టాడు. వేదాంత బోధ పిచ్చివాడు శిష్యులు వంత పాడటం మొదలుపెట్టారు. భక్తి ప్రపత్తులతో ఏమాత్రం పొల్లుపోయినా స్వర్ణయోగం పట్టదేమోనని. ఆడుదైతేనేమిరా, ఈ తలబోడిదైతేనేమిరా, క్రింద మీద చూడకుండా తాలిని కడదామురా. తలబోడి అయితేనేమిరా, మొలబోడిదైతేనేమిరా, సాయిబైతే చాలురా, సరదారుడైతే పోతాడురా. తిండి లేకపోయినా, మొలగుడ్డ లేకపోయినా, మీసములు సంపంగె నూనె ముప్పు మనుచుండాలిరా, గుప్పు మనుచుండాలిరా. పాకలైతేనేమిరా, భవనాలు అయితేనేమిరా, అందుచేతి పాడు ప్రాణిని మిద్దెలో త్రోసెయ్యరా. కైపు కళ్ళు కల్లేరా, మరి తీపి కళ్ళు కల్లేరా. కైపు కల్లే త్రాగి మనము తందనాలేతమురా. ఒరే శిష్యులు, వేదాంతం అంతు పట్టిందిరా. కొంచెం ఇప్పుడిప్పుడే పడుతున్నది గురూజీ. పూర్తిగా ఎప్పుడంతు పడుతుంది స్వామి. కళ్ళ ముంత ఖాళీ చేస్తే కానీ వేదాంతం వంట పట్టదురా శిష్య అంటూ దారిన పోతున్న పెరుగమ్ముకునే
మనిషి తట్టలోని ఒక పెరుగు ముంతను గడ్డం నిండా పోసుకుంటూ ఖాళీ చేశాడు. పెరుగు మనిషి ఆ భయంకర రూపాన్ని చూసి గావు కేక పెడుతూ పారిపోయింది. నెత్తిన ఉన్న పెరుగు తట్టను నేలకేసి కొడుతూ పిచ్చివాడు పకపకా నవ్వాడు. ఒక ముంత నా పాలు, కడమ ముంతను భూదేవి పాలు. భూదేవి అంతేనా తల్లి? సమస్త చరచరా ప్రపంచానికి తల్లి ఓయమ్మ. పెరుగింకా అలానే ఉందేం? నీకు ఎక్కువైందా? అవునులే, పాల సముద్రంలో పెరుగు చుక్కపడి పెరుగుకపోతే గర్భాత్రం కొద్దీ అంతా త్రాగి ఉంటావు, అందుకే నీకు ఎక్కువైంది. సరేలే, నీకెక్కువైన పాలు నా పాలు, అంతేగాని వృధాగా పోనిస్తానా అంటూ ఆ నేల మీద పెరుగును ఆత్రంగా జురుకోసాగాడు పిచ్చివాడు. అరే అబ్దుల్లాబాయ్, వీడు నిజంగా పిచ్చివాడేరా అన్నాడు రామ్సింగ్. అదే భాయ్, మాకి కూడా తట్టుతూ ఉంది. వీడి వేషం పిచ్చి, మహాపిచ్చి. వీడిని పరిశీలనగా చూస్తూ ఉన్న కొద్దీ వీడిలో పిచ్చి కానిదేది కనిపించడం లేదు భాయ్ అన్నాడు అబ్దుల్ పిచ్చివాడిని పరిశీలనగా చూస్తూ. అయితే భాయ్, ఒక పని చేద్దాం. వీడికో దినారాన్ని ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడు. అలాగే భాయ్, సిపాయిలు కూడబలుక్కున్నారు. ఓరే అబ్బి, ఇదిగో ఈ దినారం పుచ్చుకో అంటూ ఓ బంగారు నాణ్యాన్ని విసిరాడు పిచ్చివాడి మీదికి రామ్సింగ్. ఆ నాణ్యం రివ్వున ఆకాశంలోకి ఎగిరి పిచ్చివాడి తల మీద పడి మరో దొర్లి నేల మీద పడి కంగుమంది. అరే రే 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 రే, నాణ్యం నాకెందుకురా? ఆకలిగొన్న బెబ్బులి పప్పు దబ్బళం రుచి చూస్తుందా? తీయగా ఉంటుంది కదా అని హల్వా పెడితే మదగజం వేస్తుందా? పంది మీద పన్నీరు చల్లితే హర్షిస్తుందా? దప్పిక వేసిన వాటికి దద్దోజనం సహిస్తుందా? నాకెందుకురా నాణ్యం? మీ పిల్లలకిచ్చుకోండి అంటూ క్రింద పడ్డ నాణ్యాన్ని వంగి చేతిలోకి తీసుకున్నాడు. ఒకసారి పరిశీలనగా చూశాడు నాణ్యం వంక. ఓహోయ్, ఇది నాణ్యం కాదు, ఇది సుల్తాన్. చూడండి, ఢిల్లీ మీద సుల్తాన్ గారి బొమ్మ. అవునవును, నా బంగారు సుల్తానా, ఓ నా బంగారు సుల్తానా, ఓ నా వన్నె చిన్నెల సుల్తానా, దొరికావా నా చేతికి? నాడు నిన్ను బంధించానా అన్నమాట తీర్చుకుంటా అంటూ పెటను గట్టిగా బంధించాడు. నాణ్యాన్ని అరిచేతిలో ఉంచుకొని, చూశావా రాజా, నలుగురు చూస్తుండగా నిన్ను బంధించి వేశాను. నిజంగా బంధించేస్తాను ఓ నా సుల్తాన్. ఏడుస్తున్నావా? ఊపిరి ఆడటం లేదా? గుప్పిట కాస్త చల్లిస్తాలే, ఏడవకు వెర్రినా రాజా. గుప్పిట్లో కూర్చొని నిద్రపోబోయి లవ్వ హాయికి పెట్టరే కోటి వరహాలు, సుల్తాన్కెట్టరే కోడి పలావు. జో 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 అంటూ జోలపాట పాడసాగాడు పిచ్చివాడు. వాడికి నిజంగా పిచ్చే భాయ్. నాణెం మీద ఉన్న సుల్తాన్ వారిని గుప్పిట్లో బంధించి సుల్తానే బంధించానంటున్నాడు అన్నాడు రామ్సింగ్. నీది బాత్లో నిజం ఉంది భాయ్. వీడు ఇన్నాళ్ల నుంచి బంధిస్తాన్ చెప్తున్నది ఈ నాణ్యం సుల్తాన్నే భాయ్. ఐసా బోలో, వీడికి నకిలీ పిచ్చి కాదు, కర్రారు పిచ్చి, సందేహం లేదు బాయ్ అన్నాడు అబ్దుల్లా. వరే, నాది కాదురా పిచ్చి, నేను బంధిస్తానన్నది అస్లీ సుల్తాన్నే. వీడు నిజంగా దివానా భాయ్ అన్నాడు అబ్దుల్లా. సిపాయిల మాటలు విన్న పిచ్చివాడు ఉగ్రుడైపోయాడు. అవునురా, నేను దివానాలా కనిపిస్తున్నానట్రా మీకు? నిజమే, నిజంగా నేను దివానానేరా. దివానానైతే ఏంట్రా, మీ సుల్తాన్ని బంధిస్తాన్రా. దమ్ముంటే చూసుకో, దాపరికమే లేదు. నక్కపోయిన పిదప డొక్కొట్టుకు ఏడ్వకు, దడదడలాడిస్తాను. ఈ ఢిల్లీ నగరాన్నంతా మాట తప్పానంటే మాట నిలుపుకొని మరలిపోతా నేను. దివానానైతే ఏంట్రా, మీ సుల్తాన్ని బంధిస్తాన్రా. నరసింహస్వామిన్రో, నిన్ను నే నలుచుక తింటాన్రా. వరాహమూర్తినిరో, నిన్ను వాల్చి పారేస్తాన్రా. కాక
కాకావతారాన్నిరు నిన్ను కదిలితే తింతారా, నిన్ను కదిలితే తంతారా అంటూ భీకరావతారం దాల్చి తన చేతిలోని దుక్కిటెముకలతో రామేశం వీపు వాయకొట్టడం మొదలుపెట్టాడు. పిచ్చివాడు రామేశం కుయ్యో మొర్రో అంటూ దౌడు తీయడం ప్రారంభించాడు. పిరికి విధవ డక్కా ముక్కలకి ఓర్చుకోలేడు. ఎందుకు పనికొస్తాడు ఎర్రి సన్యాసి, వీడికిట్టా స్వర్ణయోగం కావాలట. వరే కాశీ, నీవు కూడా వాడి రకమేరా, అన్ని విధాలా తగినవాణ్ణి స్వామి అన్నాడు కాశీ. 4 దెబ్బలు తిన్నా సరే స్వర్ణయోగం పడితే చాలనుకుంటూ, అయితే శిష్య నా గురుత్వం నచ్చిందిరా, బేషుగ్గా నచ్చింది గురు. 7 అడుగులు వేస్తే వారు వీరవుతారని మా బామ్మ చెప్పిందిగా. బేష్ ఎంతవరకు వచ్చిందిరా విద్య, ఇంటి దగ్గర సాధన చేస్తున్నావా? ఓ రాత్రి నేనొక పాటను కూడా వ్రాశారు. అయితే పాడరా శిష్య, నీ నేర్చిన విద్య ఈ జనానికి ప్రదర్శించు అన్నాడు పిచ్చివాడు. కాశీ పాడసాగాడు. నెత్తిన వరాహను పెడితే పైసా చేయని బాబులు పట్టపగలే రొమ్ము విరుచుక ప్రభువులాగా పలుకుతారంట. బేష్ రా శిష్య, నీలో మహాకవి లక్షణాలు ఉన్నాయి. భావకవి పోకడలున్నాయి, ఆదికవి ఆశయాలున్నాయి. భావకవి అంటే ఏమిటి గురు? భావం లేని కవిత్వం చెప్పేవాడు భావకవి, భావమున్న కవిత్వం చెప్పేవాడు మామూలు కవి. కవిత్వంలోనే భావం ఉంటుంది. భావం లేని కవిత్వం చెప్పేటప్పుడు కవి శబ్దం ముందున్న భావం అనే అక్షర ద్వయం నేర్చుకొని బయటపడదామని ఆశ. వీళ్ళ బాధ బండలు కాను. సరిగా చెప్పావురా శిష్య, నేనో పాట చెప్తాను, చెప్పుకో. వాస్తవాన్ని వర్ణిస్తాను, కాదంటే చంపేస్తాను. కూటికి లేక గుడ్డకి లేక, కూలికి పోతే పైసాలు రాక, ఆకాలి మంటతో అల్మటిస్తున్నాను. డొక్కలంటుకుపోయి చిక్కి శల్యమై బజారులో పడ్డ దుడ్డు తీస్తుంటే బేజారెత్తేదాకా తన్ని తగిలేస్తారు. అయితే కూటికి ఉండి గుడ్డకి ఉండి, బంగారు మెతుకుల్ని తినటానికి ఉండి, త్రాకటానికి ఉండి, తగలేటానికి ఉండి, గానా పేనా బజానాకుండి, రాజులై సుల్తానులై రాజ్యాలేలే రాజయ్యలై స్వార్థం కోసం సమరం చేసి దేశాన్ని దోచేస్తుంటే వీరులని రణశూరులని ఆరాధిస్తుంది లోకం. లోకంకి పిచ్చిది, లోకం గుడ్డిది. లోకానికి కళ్ళు లేవు, లోకానికి చెవులు లేవు, లోకానికి నీతి లేదు, లోకానికి జాతి లేదు. నాకే అధికారం లేదు, కానీ ఉంటే మాత్రం ఊరుకోను. దేశాలను దోచేసే అధికారులను బేడీలతో సత్కరించి ఖైదు చేసి పారేస్తా. పిర్ర మీద పింగాణి మ్రోత, వీపు మీద ఓ వీసెడు గుర్తు అంటూ కాశీగాడి వీపును వీసెడు గుర్తు గుద్దాడు పిచ్చివాడు. చచ్చాన్రా బాబోయ్, వీడు నిజంగా పిచ్చివాడేరోయ్. బంగారం లేదు, గింగారం లేదు, అంతా హులక్కిరోయ్. నాయనో ఓరి రామేశం, ఎక్కడున్నావురా? చెప్పుకోని సరసన ఏడుద్దామన్నా కనిపించవేం రోయ్. లభాయిలు దిబాయిలు మంటూ కాశీ రామేశ్వరం దగ్గరికి పరుగు తీశాడు. చచ్చుపీనుగా వీడు చచ్చే దొరికిన 2 బడుద్దాయిలు. రేపన్నా ఓ మంచి శిష్యుణ్ణి సంపాదించాలి అంటూ బయలుదేరాడు పిచ్చివాడు. అప్పటికే సంధ్యా సమయం దాటిపోయి చాలా కాలమయ్యింది. నగర వీధుల్లో ప్రభుత్వ దీపాల కాంతి తప్ప మరి ఏ విధమైన వెలుతురు లేదు. వాణిజ్య కేంద్రాలను మూసివేసి తాళాలు బిగించి వణిక్రప ముకులు ఇళ్ళదారి పట్టారు. చూస్తూ ఉండగానే ఢిల్లీ నగరం మీదికి నిద్రాదేవి ఉరిమి వాలిపోయింది. పిచ్చివాడు ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను, 2 నెలలకి పట్టుకుపోతాను అంటూ అరుస్తూ నగర వీధులను అతిక్రమించి పోసాగాడు. ఆ సమయంలో కూడా రామ్సింగ్ అబ్దుల్లాలను చూడలేదు. కనిపించిన ప్రతి లాంతర్ స్తంభాన్ని సుల్తాన్జీ అని సంబోధిస్తూ, ప్రతి రాయిని చూసి ఇంకా 2 నెలలకి నిన్ను పట్టుకు వెళ్తాను సుల్తాన్ అని పలకరిస్తూ, ప్రతి వస్తువును సుల్తాన్ అని ఆప్యాయంగా పరామర్శిస్తూ
కొంతకాలం దూరం తరాటలోనూ, ఇంకొంచెం దూరం పీత నడకలోనూ యమునా నదికి అభిముఖంగా పోతున్నాడు పిచ్చివాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసి చివరికి యమునా తరంగిణి పక్కన ఉన్న భీకర శ్మశానానికి చేరాడు. అమావాస్య నిశి, అంధకార బంధురం, మిన్నింటిన ఉన్న తారల కాంతి, దూరాన ఉన్న ఢిల్లీలోని దీపాల కాంతి ఒక్కటిగానే ఉన్నాయి. మిన్నుకుమంటూ సగం కాలిన శవాలు, పూర్తిగా తగలబడిన కాష్టాలు, అంధకారంలో అక్కడక్కడ తళుక్కు అని మెరుస్తున్న మినుగురు పురుగులు, ఆరిపోతున్న అగ్నిజ్వాలలు, వికృతంగా వినిపిస్తున్న నక్కల కూతలు, యమునా తరంగిణి మీది నుంచే పయనిస్తూ కఠిన శిలలనైనా గజ వణికించగల చల్లని గాలి, యమునా తరంగిణి ఘోష, బ్రహ్మరాక్షస సమూహాలలో ఔపిస్తున్న మింటినంటే వృక్షజాలం, కీచ్ అనే కీచురాళ్ల శబ్దం ఎంతటి గుండె నిబ్బరం కలవాడినైనా హడలు గొట్టిస్తుందా శ్మశాన వాతావరణం. ఇక్కడే 18 అక్షోహిణీల కౌరవ సైన్యం భారత యుద్ధంలో భస్మమయ్యింది. తరతరాలుగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన సార్వభౌములంతా ఈ శ్మశానానికి చేరాడు. సార్వభౌముని మొదలు సామాన్యుని వరకు ఈ శ్మశానంలోని భిత్తికా రూపాన్ని దాల్చారు. బ్రతికున్నంతకాలం ఒక జీవి రాజాంతఃపుర అలలో వర్ధిల్లుతుంటే మరొక జీవి పూరిపాకల్లో ప్రొద్దుపుచ్చుకుతుంది. ఒక జీవి పంచభక్ష పరమాన్నాలతో కండలను పెంచితే మరొక జీవి అంబలి తాగి కండలు కరిగిస్తుంది. బ్రతికి ఉన్నన్నాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అనంతమైన అగాధం. ఒకరు రాజు, ఒకరు సేవకుడు, ఒకరిని నోట్లో బంగారపు పానపాత్ర, మరొకరికి అంబలి తాగేందుకు మృత్తికా పాత్ర. ఒకరి ముఖం మరొకరు చూడరు. ఎవరో ఎవరికీ తెలియదు. అయితే అందరికీ ఒకటే ధ్యేయం. అందరూ కాలానికి దాసులే. మృత్యువునకు తరతమ భేదం లేదు. పెద్ద చిన్న తారతమ్యం లేదు. బీద గొప్ప భిన్న దృష్టి లేదు. అందరికీ సమానంగా తన భయంకర కరాళ హస్తాలను చాచి స్వాగతమిస్తుంది. సాదరంగా ఆ స్వాగత్యాన్ని నిరాకరించటం రాజులకే కాదు, రాజాదిరాజులకు, సార్వభౌములకు కూడా అసాధ్యం. ఆ ఆహ్వానాన్ని అందుకున్న తరువాత అందరూ ఒకటే. అందరికీ జరిగేది ఒకే మర్యాద. వారందరికీ విడిది ఒకటే. మృత్యుదేవి నిర్మించిన భయంకర సుందర భవనం ఈ యమునా తటిపై నున్న శ్మశాన పిచాచి బాంధవ శ్రేణికి ఆలవాలం. టక్కరి భూత మాంత్రికులకు ఆటపట్టు. నిర్భయంగా ఆ శ్మశానంలోకి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను అని అరుపులతో బయలుదేరాడు పిచ్చివాడు. అల్లంత దూరాన అతన్ని అనుసరిస్తున్న చారులు ఆ విషయం చూచి ఆశ్చర్యపోయారు. ఇంతవరకు అర్ధరాత్రి వేళ భయంకర శ్మశానకి వెళ్ళిన వారంటూ లేదు. ఒకవేళ వెళ్ళినా తిరిగి వచ్చిన వాడు లేడు. అరే అబ్దుల్లాబాయ్, వీడు నిజంగా పిచ్చి ముండాకుడికే. అంతేకాదు, వీడి పిచ్చిలో తెగింపు కూడా ఉంది. లేకపోతే అర్ధరాత్రి వేళ శ్మశానంలోకి అలా చొరబడటం ఏమిటి అన్నాడు రామ్సింగ్. శ్మశానానికి అల్లంత దూరాన ఉన్న ఒక చెట్టును అభ్యంతరంగా చేసుకుంటూ, అదే భాయ్, మాకీ కూడా తెలియకుండా ఉంది. ఇంత అర్ధరాత్రిమే ఈ పాగల్కా బచ్చా ఈ మశానమ్మి ఎందుకు తిరుగుతాడు? ఏం చేస్తాడో చూస్తాంగా బాయ్. తెల్లవారే వరకు వీడిని కనిపెట్టి ఉండాల్సిందే. ఈరోజు రాత్రితో వీడి పిచ్చి నిజమో కాదో తేల్చుకోవాలి. అచ్చా నాది కూడా అదే బుద్ధి. నాకీ ధైర్యం పాలు కొద్దీ తక్కువ అయ్యింది. కానీ లేకపోతే అతడితో పాటు మశానంలోకి వెళ్ళి ఉండేవాడిని. మరేం పర్లేదు బాయ్. ఆ కాలుతున్న కాష్టాల వెలుగులో వాడు చేసే ప్రతి పని మనం చూడొచ్చు. వీరి మాటలు పిచ్చివాడికి వినిపించేటట్టు లేదు. అతడు చిన్నగా శ్మశానంలో గల ఒక నిర్ణీత స్థలానికి వెళ్ళాడు. క్రిందికి వంగి ఒక మృత్తికా పాత్ర తీసుకున్నాడు. ఆ తరువాత శ్మశానానికి ఆవలి ధరిన యమునా తరంగిణికి వెళ్ళి ఆ పాత్ర నిండుగా నీళ్లు ముంచుకొని
మరలి వచ్చాడు. ఆరిపోతూ ఉన్న 4 కాష్టాలన్నొక చోట చేర్చి దాని చుట్టూ 3 రాళ్లను పెట్టి వాటి మీద జలపూరితమైన మృత్తిక పాత్రనుంచాడు. ఆ తరువాత తన జోలెలోని పిడికెడి బియ్యాన్ని తీసి పాత్రలో వేసి అమ్మయ్య అనుకుంటూ ఆ భయంకర రుద్రభూమిలోనే విశ్రాంతి కోసం మేను వాల్చాడు. అయితే అతనే పని చేస్తున్న తన నినాదాన్ని మాత్రం మరిచి పోలేదు. అప్పుడప్పుడు ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను అనే గావుకేక పెడుతూనే ఉన్నాడు. ఆ గావుకేకకు నలువైపులా నుంచి వచ్చే ప్రతిధ్వనిని విని నవ్వుతూనే ఉన్నాడు. కొంతకాలం గడిచింది. పాత్ర వేడెక్కింది. నీరు మరగసాగాయి. కుండ గూడ శబ్దం రాసాగింది. పిచ్చివానికి ఆవలింత వచ్చింది. అది ఒక అనవసరపు ఆవలింత, అర్థం లేని ఆవలింత. రావలసిన సమయం కాదు, కానీ వచ్చింది. ఏమిటి దీనర్థం అనే జిజ్ఞాసలో పడ్డాడు పిచ్చివాడు. అనవసరపు ఆవలింతకు మహత్తరమైన కారణం ఉండాలి. ఆ కారణం కోసం అతన్ని నిశిత వీక్షణలు చీకటి చీల్చుకుంటూ నలువైపులా చొచ్చుకుపోసాగాయి. అనతి కాలంలోని వాటి కృషి ఫలించింది. దూరాన ఒక వృక్షమూలాన 2 ఛాయాకారాలు సన్నగా కదలటం గమనించాడు. ఓహో అన్నాడు ఒకసారి పిచ్చివాడు. ఆ వెంటనే హే హే హై అంటూ లేచాడు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను అంటూ నెగడు చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. ఇంతలో ఉడుకుతున్న పాత్రలోని నీరు పెళ్ళుబులికి కిందికి జారి మంటలో పడి చుయ్యమనే శబ్దాలు చేయసాగింది. పిచ్చివాడు హఠాత్తుగా నిలిచిపోయాడు. ఇదా సంగతి, నేనెవరన్నా మొగుడు చచ్చి ఏడుస్తున్నారేమో అని అనుకున్నాను. గుడమని ఉడుకుతుంది. కుండు కుయ్యమంటున్నది. ఓ నా మృత్తికా పాత్రమా, ఓ నా జీవన జ్యోతి, ఓ నా అన్నపూర్ణ బొచ్చా, ఓ నా ముద్దులొలుకు చెప్పా, శతాబ్దాల తరబడి చేశావు చాకిరి మానవుడికి, అయినా నిన్న నీచుడు నిప్పులపై పెడుతున్నాడు. కృతజ్ఞుడు, అసలీ మానవుడే కృతజ్ఞుడు. మట్టిలో నుంచి వచ్చి మట్టిని కణకణ కాల్చే ఆ మానవుడుంటే ఏ మాడి చస్తే ఏం. ఓ నా సోదరి, ఓ నా మృత్తికా, నీ ఏడుపు విన్నానే. అనవసరపు ఆవులింత నా కళ్ళను తెరిచింది. చూచుకో, కాచుకో, పునర్జన్మ లేకుండా ఇస్తున్నా నీకు ముక్తి. నా భుక్తిని వదిలేస్తూ ఢమ్ 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 ఢామ్ అంటూ చేతిలోని దొమ్మికతో ఉడుకుతున్న కుండను టపీమని కొట్టి పారేశాడు. మృత్తికా భాండం నేలపడి బ్రద్దలైపోయింది. ఉడుకుతున్న మెతుకులు చెల్లాచెదురైనాయి. హాహాహాహాహా అంటూ పెద్దగా నవ్వాడు పిచ్చివాడు. నీకు ముక్తి వచ్చిందా అంటూ ఒక్కొక్క పెంకుని చేతిలోకి తీసుకుంటూ ప్రశ్నించసాగాడు. ఆ విషయాన్నంతా దూరాన్నించి గమనిస్తున్న చారులిద్దరికీ అతడు పిచ్చివాడనే విషయంలో బాగా నమ్మకం చిక్కింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.